వెల్కమ్ టు ట్రూ 9 న్యూస్. నేను మీ సుమలత. పురపాలక సంఘం కొత్తకోట 2024-25 ఆర్థిక సంవత్సరంకు బడ్జెట్ సమావేశంకు హాజరైన జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవర్, దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి, లోకల్ బాడీ కలెక్టర్ సంచిత్ గంగ్వార్, మున్సిపల్ చైర్మన్ సుకినేని విశ్వేశ్వర్, మున్సిపల్ కమిషనర్ జి శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్మన్ జయమ్మ, కౌన్సిలర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మన బడ్జెట్ మున్సిపల్ బడ్జెట్ కన్నా ఇంకా 10% ఎక్కువనే గవర్నమెంట్ రుణాలకి చెల్లింపులు కూడా ఇప్పటివరకు అలాంటి చేయలేదు కాబట్టి మీకు పేజ్ నెంబర్ 13 దీని బడ్జెట్ 2023-24 7 లక్షల రూపాయలు, 2024-25 9 లక్షలు. టీకాలు ఎరువులు కొనుగోలు చేయడానికి 75,000 రూపాయలు 23-24 సంవత్సరానికి, ₹1,00,000 2024-25 సంవత్సరానికి. పార్కులు మరియు బహిరంగ ప్రదేశాలకు ఫెన్సింగ్ చేయడానికి ₹1,00,000 23-24 వార్షిక నిర్వహణ ఛార్జీలు, రవాణా ఛార్జీలు. ఇక్కడికి వచ్చిన ఇక్కడ ఉన్న సమస్యలు ఇప్పుడు మాట్లాడిన కౌన్సిలర్స్ మాట్లాడిన సమస్యలు అన్నింటి మీద కూడా నేను కూడా గతంలో అధికారుల దృష్టికి తీసుకురావడం, నేను ప్రతి గదిలో ఎక్కడ ఏం సమస్య ఉంది, ఎక్కడ విషయాలను కూడా నేను తిరగడం, చెప్పిన విషయాలను కూడా తెలుసు, నాకు కూడా తెలుసు. అదేవిధంగా నేను మన ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కూడా మనం రోజు కొత్తగూడలో కొన్ని ఇష్యూస్ మీద రివ్యూ చాలామంది కంప్లైంట్ ఉంది. రెండేడు బిల్డింగ్ అంటే సొంత బిల్డింగ్ రెండేడు బిల్డింగ్ కాబట్టి ఒక ₹40,000 మనం పే చేస్తున్నాము. దానివల్ల ప్రజాధనం ఉందా అని చెప్పి చాలా రోజు నడుస్తూ ఉంది. ఆల్రెడీ ప్లేస్ అలాట్ చేస్తున్నాము, ఎందుకంటే గతంలో ఉన్న ప్లేస్ అది. దానికి సంబంధించి ఆల్రెడీ ఒక 2 టెండర్ దాంట్లో టెండర్ పార్టిసిపేట్ చేయాలని సమాచారం. దానివల్ల ఇబ్బందులు కూడా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం దాన్ని సరిచేసే ప్రయత్నం చేయడం. ముఖ్యంగా ఆ మిషన్ పట్టిన ఇంటర్నల్ ఎవరికైతే వస్తలేమో వాళ్ళకి రాని వాళ్ళందరూ కూడా కొన్ని రిప్రజెంటేషన్స్ కమిషనర్ గారు ఇస్తే కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళి కమిషనర్ కలెక్టర్తో మాట్లాడి సంబంధిత బడ్జెట్ ఏదైనా కేటాయించిన ఆ ఇంటర్నల్గా మిషన్ పట్టిన మిగిలించే వాళ్ళకి కూడా చేద్దామని చెప్పి తెలియజేస్తాం. ముఖ్యంగా కొత్తకోట సంబంధించి వాటర్ సమస్య మనం వచ్చినప్పుడు కూడా 3 వాటర్ల సమస్య ఉందన్నప్పుడు, ముఖ్యంగా నవీన్ కూడా 7th వాటర్ సమస్య వచ్చిన అంటే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చేద్దామని సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ముఖ్యంగా వాటర్ విషయంలో ఇప్పటిదాకా చాలా మంది మాట్లాడారు. మిషన్ పట్టిన ఇష్యూస్ ఏమో ఇంటర్నల్ ఇష్యూస్ అవి ఏమో ఉంటే కమిషనర్ గారి దృష్టికి ఇప్పుడే చెప్తుంది కదా, అమలు మీద వచ్చింది. దానివల్ల ఆ కాంట్రాక్టర్స్ అంటే గతంలో చేసిన కాంట్రాక్టర్స్ అంతా అన్ని వదిలేసారు చూసి చెప్పేసారు. 13వ వాటర్ ముందే కూడా అక్కడ కూడా కొందరు వాటర్ వస్తారని చెప్పినప్పుడే తక్షణమే మేము కలెక్టర్ గారితో మాట్లాడేది జరిగింది. నేనే మాట్లాడినా పర్సనల్గా. మాట్లాడినాక ఎస్సీ గారిని పంపించారు. ఎస్సీ గారు వచ్చి ఎంక్వైరీ చేసుకుంటారు కదా, శంకర సముద్రం నీళ్లు కలెక్టర్ గారి చొరవతోనే ఈరోజు మనకు బాగా ఇవ్వడం జరిగింది. దానికోసం అని చెప్పేసి తప్పకుండా ప్రజల తరఫున మీకు ప్రత్యేక తెలియజేస్తాము. ఆ వాటర్ బాగా నింపది ఇవాళ మళ్ళీ దాని నుంచి బోర్లు మనకు ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. ఇవాళ మళ్ళీ బాగా మళ్ళీ తక్కువ అంటే మళ్ళీ కూడా కలెక్టర్ గారు అనుష్ఠిస్తామని మళ్ళీ కూడా వాటర్ వదిలి కొత్త కూడా రాబోయే రోజుల్లో సంబంధ ఎలాంటి వాటర్ సమస్య లేకుండా చూసే బాధ్యత మేము తీసుకుంటాము. కమిషనర్ గారు క్లియర్గా చెప్పడం జరిగింది. కొత్తకోటలో పాపులేషన్ దాదాపు 20,000 పైసలు పాపులేషన్ ఇక్కడ కాబట్టి చాలా ఇబ్బందికరంగా ఉంటారు. ఎందుకంటే వాటర్ లేకపోతే ఏదైనా మౌలిక వస్తుంది, ఏమి ఇబ్బందులు ఏమి తక్కువ కలిసిపోతుంది కదా. వాటర్ అనేది చాలా ప్రాముఖ్యత ఉంటుంది. 5 years ఉంటుంది, దాంట్లో 4 years అయింది, ఇంకా 1 సంవత్సరం దాంట్లో బడ్జెట్ ఫీ మీరు ప్రత్యేకంగా కొత్తకోట ప్రజలకు ఈ రోజు మనం ఆమోదిస్తున్నాం కాబట్టి అందరికీ ముందుగా బడ్జెట్ సమావేశం సందర్భంగా అందరికీ రావడం, అధికారులు కూడా ఇక్కడ ఉండడం అనేది చాలామంది సమస్యలు కూడా ఈసారి సమస్యలు ఇక్కడ చెప్పడం జరిగింది. దీంట్లో ఒక 2-3 పాయింట్స్ వారు కూడా అధిగమించారు, నేను కూడా అదే చెప్పాలనుకుంటున్నాను. ఒకటి, అధికారులు ప్రజాప్రతినిధుల మధ్యలో కమ్యూనికేషన్ చేయడం, అంటే టైం టు టైం జరిగిన విషయాలు దాని గురించి అప్డేట్స్ వాళ్ళు పోవట్లేదు. సో దయచేసి మున్సిపల్ అధికారులు కూడా దయచేసి దాంట్లో చేసి ఉండొచ్చు, సగం పరిష్కారం అయిపోతుంది. కొన్నిసారి మీ చేతిలో లేని పని ఉంటే మీరు పైన వాళ్ళకి చెప్తారు, అది కావడానికి టైం పడుతుంది. అట్లా ఉంటే కూడా మీరు అప్డేట్ ఇవ్వక మనం
వేరే వర్క్స్లో బిజీ వల్ల ఆ పని చేయలేకపోతే మళ్ళీ మా పని చేయలేదని అట్లా ఫీలింగ్ ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఈస్ కమ్యూనికేషన్. ఏది ఉన్నా మనం మాట్లాడతాం, దాంట్లో ఎలాంటి సందేహం ఉండకూడదు. అధికారులు ఎవరున్నా అంటే మనకి క్షేత్రస్థాయిలో అది శానిటేషన్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, ఎవరున్నా పనిచేసిన వాళ్ళు కమ్యూనికేషన్లో ఉండాలి. మనం కలిసి పనిచేస్తేనే కదా ఇప్పుడు టౌన్ కానీ గ్రామాలు కానీ మంచిగా ఉంటుంది. ఒక రకంగా మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ అండ్ అపాయింటెడ్ ఆఫీసర్స్ కలిసి పనిచేస్తే ప్రజలు బాగుపడతారు. రెండోది, ప్రజాస్వామ్యంలో యూ అండ్ మీ ఎలక్టెడ్ అండ్ సెలెక్టెడ్ పీపుల్ ఆర్ రెస్పాన్సిబుల్ టు ది పీపుల్. మనం అంతకు ఎమ్మెల్యే గారు కూడా వీఆర్ రెస్పాన్సిబుల్, జవాబుదారీగా ఉన్నారు తెలుగులో మాట్లాడారు. వీఆర్ రెస్పాన్సిబుల్ టు ది పీపుల్ అట్ లాస్ట్. గ్రామ ప్రజలు పట్టణ ప్రజలు తీర్చే బాధ్యత మన మీద ఉన్నాయి, మనం వాళ్ళకి జవాబు ఇవ్వాలి. సో ఆ విధంగా మనం అందరూ దయచేసి కొన్నిసారి మనం మర్చిపోతాం. ఉన్న సమస్యలు ప్రత్యేకంగా వెంటనే స్పందించి దానికి నోట్ చేసుకొని ఎలా పరిష్కారం చేసుకుని దాని మీద దృష్టి పెట్టి ఒక రోజు 2 రోజులు సరే ఆలస్యం కావచ్చు కానీ తప్పకుండా పరిష్కారం అవుతుంది. లేకుంటే మా దృష్టికి తీసుకురండి, చాలా సమస్యలు ఉంటాయి. వేరే వాళ్ళకి రిక్వైర్డ్ ఫండ్స్ కావాలా, డిసిజన్స్ కావాలా, మన లెవెల్ అవుతుందా లేదంటే హైయర్ లెవెల్ అవుతుందా, వీళ్ళు ఫాలో. కానీ టైం టు టైం డీలే చేయకుండా మనం ఫాలో చేస్తే తప్పకుండా పరిష్కారం అవుతుంది. 2 విషయాలు ప్రత్యేకంగా ఇక్కడ డ్రింకింగ్ వాటర్ గురించి ఒకటి ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారు కూడా దాంట్లో చెప్పారు. మనం ఇరిగేషన్ వాళ్ళతో మాట్లాడేసి అది పరిష్కారం అయింది. కానీ ఒక రావాలంటే మనం ఇంకా కొంత ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది. ఎట్లా అంటే ఒక రకంగా మనకి మిషన్ భద్రత ద్వారా కొన్ని ఎమ్మెల్యేలు వాటర్ సప్లై అక్కడ నుంచి వస్తుంది. టౌన్ ఒక డిఫరెంట్ ప్లేస్, ఒక మంచి లొకేషన్ కొత్తపేట పట్టణానికి హైవే పక్కన ఉంది. అంటే నాకు తెలిసి వనపర్తి జిల్లాకి ఒక ఫేస్ ఎక్కడ ఉంది అంటే ఇది కొత్తపేట పట్టణం. సో ఆ రకంగా అది డెవలప్ కూడా అయింది. డెవలప్ అయింది ఏంటి, ప్రజల సౌకర్యాల డిమాండ్ బాగా పెరిగింది, ఆ కోరత ఎక్కువ ఉంది. సో అది మనం సాటిస్ఫై చేయాల్సి ఉంది. అది